హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీ హృదయంలో చాలా కాలంగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రశ్నకు సంబంధించిన ఎనర్జీలను చూపిస్తున్నారమ్మా. సో మీరు అనుభవించిన బాధ, నిరాశ, మౌనము, అపార్థాలు, వాటి ద్వారా ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలి, అలాగే ఈ సంబంధానికి సంబంధించిన పరిస్థితులు ప్రస్తుతం ఏ దిశగా కదులుతున్నాయో ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ జీవితానికి సహజంగా కనెక్ట్ అయ్యే సందేశాలను వాటిని మాత్రమే స్వీకరించండి. ఓకే. కొంతమందికి ఇది ప్రేమ సంబంధానికి సంబంధించి ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే గతంలో జరిగిన ఒక ముఖ్యమైన అనుభవానికి సంబంధించిందై ఉంటుంది. ఓకే. సో ఈరోజు యూనివర్స్ మీ గురించి, మీ పర్సన్ గురించి ప్రస్తుతం కనిపిస్తున్న ఎనర్జీలు ఏం చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఏ సత్యాన్ని తెలుసుకోవాలి, మీ హృదయంలో ఉన్న భారాన్ని తగ్గించే దైవిక మార్గదర్శకత్వం ఏమిటో ఒక్కొక్కటిగా చాలా లోతుగా తెలుసుకుందాం. ఓకేమ్మా? సో కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, ninth one, 10th one, 11th one, 12th one. Knight of Swords, 8 of Wands, Ace of Pentacles, Strength, Judgment, 4 of Wands, Strength followed by Judgment. It's a very powerful. 7 of Cups, 8 of Pentacles, 5 of Swords, Knight of Cups, the Moon, King of Wands. Final card set. ఇక నైట్ ఆఫ్ స్పాట్స్ మనకి ఫస్ట్ కార్డ్ సెట్. నైట్ ఆఫ్ స్పాట్స్ ద్వారా ఈ మొదటి కార్డ్ నుంచే యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారమ్మా. ఈ బంధంలో ఒక దశలో మాటలు అనేవి చాలా వేగంగా వచ్చాయి మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్. కానీ ఆ మాటలకు తగ్గట్టుగా చర్యలు కనిపించకపోవడం వలనే ఎక్కువ గందరగోళం ఏర్పడింది మీ ఇద్దరి మధ్య అనేది నాకు ఫస్ట్ నైట్ ఆఫ్ స్పాట్స్ ద్వారా కన్వే చేస్తున్నారు. మీలో చాలామంది ఈరోజు చాలా ప్రేమగా మాట్లాడారు, రేపటికి పూర్తిగా మారిపోయారు అన్న విధానాన్ని మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఈరోజు ఈ ఒక్కరోజు మాట్లాడి రేపటికి రేపు, రాత్రికి రాత్రి ఒక భయంకరమైన విజృంభించే మనిషిగా మారిపోవడం మీ పర్సన్ ప్రవర్తనలో మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. భవిష్యత్తు గురించి ఎన్నో హామీలు ఇచ్చారు మీ పర్సన్, కానీ వాటిని నిలబెట్టే ప్రయత్నం మాత్రం కొంచెం కూడా మీకు కనిపించలేదు. మాటలు అయితే చెప్పేశారు ఒకానొక టైంలో, ఇప్పుడు వాటి గురించి మీరు అడిగితే ఏం లేదు, స్కిప్ చేసుకుంటూ అలానే కొన్ని కట్ చేస్తున్నారంటే మిమ్మల్ని కట్ కూడా చేయట్లేదు. అలానే భవిష్యత్తు గురించి మాట్లాడతారంటే అసలు భవిష్యత్తు గురించి వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు. భవిష్యత్తు అనే దాంట్లో మిమ్మల్ని ఉంచట్లా, కాబట్టి దాని గురించి మీరు ఎప్పుడు అడిగినా డిస్కస్ చేయట్లా. యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు కూడా మీరు ఏవైతే ఆలోచించారు కదా మీ పర్సన్ గురించి, మీ ఇద్దరు కలిపి తొందరపడి డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీరు ఒకప్పుడు చూసిన పర్సన్ అయినప్పుడు ఆ పర్సన్ మీరు ఏమీ ఊరికినే డిసైడ్ అయిపోలేదు ఇంకా ఫ్యూచర్ అన్నట్టు. చాలా రకాలుగా చాలా ఇయర్స్ మీరు ట్రావెల్ చేశారు. ఫైనల్గా హీఈస్ ద వన్ ఆర్ షీ ఈజ్ ద వన్ అనుకుని డిసైడ్ అయ్యే టైంకి ఆ తర్వాత నుంచి మీకు అప్పటి వరకు తెలియని ఒక భయంకరమైన క్యారెక్టర్ మీకు ఒకేసారి కాకుండా నిదానంగా చాప కింద నీరు ఎలా పాకుతుందో, అది ఫామ్ అవడం తెలీదో, ఆ విధంగా మీ పర్సన్లో ఈ కోణం కూడా ఉందా, ఈ క్యారెక్టర్ కూడా ఉందా, ఏదైతే ఉండకూడదు అనుకుని ఇంతకాలం నేను చాలా జాగ్రత్తగా ఒక సెలక్షన్ చేసుకున్నానో అది నీలోనే ఉందా
అని మీరు తెలుసుకొని షాక్ అయిపోయిన విధానం మీ పర్సన్‌లో చూసారు. చెప్తున్నారు యూనివర్స్. ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ మాట్లాడి ఆలోచించకుండా అది మీలో ఒక ఆశని రేకెత్తించారు. తర్వాత మీ ఇద్దరి మధ్య ఈ బంధంపై భారంగా మారిపోయింది. మీ పర్సన్ మాట్లాడేసి వదిలేసారు మాటలతోనే. అది మీరు డీప్‌గా తీసుకోవడం వల్ల ఇక్కడ భారంగా అయిపోయింది. ఇప్పుడు ఆ గత నిర్ణయాలను తిరిగి పరిశీలించే దశకు చేరుకున్నట్టుగా నాకు ఈ కార్డ్ సూచిస్తుందనమాట. మీరు పరిశీలిస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు పరిస్థితుల్లో వేగంగా మార్పు వచ్చే ఎనర్జీని చూపిస్తున్నాయమ్మ నాకిక్కడ. ఇంతకాలం చెప్పకుండా మిగిలిపోయిన విషయాలు ఒక్కసారిగా బయటికి రావడము, మాట్లాడని వ్యక్తి మాట్లాడాల్సిన పరిస్థితులు రావటము, దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ సంప్రదించాలని అనిపించడము వంటి మార్పులు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి మీ పర్సన్‌కి మీకు. మీరు ఒకప్పుడు ఎన్నిసార్లు సమాధానం కోసం ఎదురు చూసినా కూడా స్పందన రాకపోవడం మీకు తెలుసు ఆ విషయం. కొంచెం కూడా స్పందన రాలేదు మీ పర్సన్ నుంచి. కానీ ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తున్నారు? కాలం గడిచే కొద్దీ ప్రతి నిర్ణయం కూడా ఒక ప్రభావాన్ని చూపుతుందనమాట. తన యొక్క ప్రభావాన్ని, ఆ రిలేషన్‌షిప్ యొక్క బంధము యొక్క ప్రభావాన్ని. అందుకే పరిస్థితి నిలిచిపోయిన చోటే ఉండవు. సో, ఒక దశలో అవి కదలడం ప్రారంభమవుతాయి. సో, ఎట్ ప్రెజెంట్ ఆ కదలడం ప్రారంభమయ్యే విధానాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఐ థింక్ నిన్న రీడింగ్‌లో కూడా వచ్చిందమ్మా మనకి మీ ఇద్దరి మధ్య ఒక కనెక్షన్ కదలిక అనేది రావడం. నిలిచిపోయి ఎంతకాలం నిలిచిపోయి ఉన్న ఎనర్జీ కదలిక అనమాట. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు చాలా విలువైన పాఠాన్ని నేర్పుతుంది ఇక్కడ. ఒక సంబంధంలో నమ్మకం కోల్పోయిన తర్వాత దాన్ని తిరిగి నిర్మించడానికి మాటలు మాత్రమే సరిపోవమ్మా. అసలు మాటలు అస్సలు సరిపోవు చెప్పాలంటే. మాటలు మాత్రమే కాదు, మాటలే అస్సలు సరిపోవు. ఒకసారి నమ్మకం కోల్పోయాక తిరిగి నమ్మడాలంటే మాటలు కొంచెం కూడా సరిపోవన్నమాట. మీరు నమ్మకం కోల్పోయిన తర్వాత నా మాటల్ని పట్టుకొని మాత్రం మీరు మీ బంధాన్ని కొనసాగించాలన్న డెసిషన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. అర్థమవుతుందా? స్థిరత్వం కావాలి, బాధ్యత కావాలి, నిజాయితీ కావాలి, యాక్షన్స్ ఎస్పెషల్లీ కావాలి. ఇవన్నీ అవసరం అనమాట. మీలో చాలామంది బంధం కోసం మీ సమయము, ప్రేమ, నమ్మకం అన్నీ పెట్టేశారు. చాలా వాల్యుబుల్ అవన్నమాట. అవి అందరికీ పెట్టలేరు. అవి చాలా మనీకి, అన్ని రకాల వాల్యుబుల్ థింగ్స్‌కి ఒకటి ఉంటుంది. ఇది అన్నిటికి మించి అనమాట. అన్నిటికి మించి మీ లైఫ్‌నే పణంగా పెట్టేశారనమాట ఒక మాటలో చెప్పాలంటే. అందుకే ఇప్పుడు యూనివర్స్ మీతో చెప్తున్నారు. మీ విలువను గుర్తించే చోట మాత్రమే నీ శక్తిని పెట్టమ్మా అని చెప్తున్నారు. నిజమైన బంధం అనేది భద్రత ఇస్తుంది. ప్రతిరోజు కొత్త సందేహాన్ని ఇవ్వదు ఇక్కడ. మీకు ఈ బంధం ఏం చేసింది మిమ్మల్ని? రోజుకు కాదు, నిమిషానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేసింది మీకు ఇక్కడ. ఈరోజు ఒక సందేశం, ఈరోజు ఒక డౌట్, ఇట్లా కాదు. నిమిషానికి పెరిగిపోతూనే వచ్చినాయి. అలా చేసేసారు మీ పర్సన్. స్ట్రెంత్ చూడండి. ఈ కార్డు ఈ స్ప్రెడ్లో మీ ఎనర్జీని సూచిస్తున్న శక్తివంతమైన కార్డు అనమాట. మీరు అనుభవించిన బాధ చిన్నది కాదు. రాత్రులు నిద్ర పట్టకపోవడము, ఎందుకు ఇలా జరిగిందో మళ్ళీ మళ్ళీ ఆలోచించడము. రాత్రులు నిద్ర పట్టకపోవడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారమ్మా? మనిషి శరీరానికి రెస్ట్ కావాలి. ఏ యంత్రానికన్నా రెస్ట్ కావాలి. రెస్ట్ లేకపోతే తర్వాత రోజుని మళ్ళీ ప్రారంభించలేదు. అలాంటి ఒకరోజు రెస్టే లేకపోతేనే దాని దెబ్బ 2-3 రోజులు పడుతుంది. మీకు నెలలు, కొంతమందికి సంవత్సరాలు. ఏమైపోతుందమ్మా బాడీ? ఏమైపోద్ది? దేనికి పనిచేయదు. మీరు ఎందుకు ఎలా ఊపిరి పీల్చుకుంటున్నారో, ఎలా తింటున్నారో, ఎలా నడుస్తున్నారో కూడా మీకు తెలియని పరిస్థితి. మీ బాడీ మీ కంట్రోల్లో ఉండదు. కోపం, ఫ్రస్ట్రేషను అన్ని రకాలు వచ్చేస్తాయి. అది తీసుకెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పోస్తారనమాట. పాపం ఏమీ తెలియదు వాళ్ళు. అసలు ఎందుకు ఇలా జరిగిందని మళ్ళీ ఆలోచించడము, తప్పు నాదేనా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ. ఇలాంటి పరిస్థితులు చాలామందికి మీకు ఎదురైనాయి ఇక్కడ. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ బాధ మిమ్మల్ని బలహీనలను చేయడానికి రాలేదమ్మా. మరింత బలంగా మీ విలువను గుర్తించే వ్యక్తిగా మార్చడానికి వచ్చిందని చెప్తున్నారు. నిజమైన బలం అంటే ఏంటి? ప్రతీకారం కాదు. మీ మనశ్శాంతిని తిరిగి పొందడం అన్నమాట. మీ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడం అన్నమాట. మీ జీవితాన్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోవడం అన్నమాట. సో, మాటలు అనేవి ఆకట్టుకోవచ్చమ్మా.
మీ పర్సన్ మీకు చెప్పిన ఈ ఫేక్ మాటలు ఆకట్టుకోవచ్చు, అట్రాక్ట్ చేసేయచ్చు. ఆ అట్రాక్షన్‌కి మీరు లోనయిపోయారు. కానీ జీవితాన్ని మార్చేది చర్యలు మాత్రమే. నమ్మకాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తాత్కాలికంగా దాచపడతాయి. కానీ వాటి ప్రభావం ఎప్పటికైనా బయటపడిపోతుంది. ఇప్పుడు మీకెలా బయటపడిపోయిందో మీ పర్సన్ యొక్క క్యారెక్టర్. మీరు అనుభవించిన బాధ ఇక్కడ మిమ్మల్ని నిర్వచించదిక్కడ. ఆ బాధ నుంచి లేచి నిలబడే మీ ధైర్యమే మీ అసలైన శక్తి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. స్ట్రెంత్ తర్వాత ఇమ్మీడియేట్‌లీ మనకి జడ్జ్‌మెంట్ వచ్చింది. ఈ కార్డ్ ఈ మొత్తం రీడింగ్‌లో చాలా కీలకమైన సందేశాన్ని తీసుకొస్తుందమ్మ. యూనివర్స్ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక దశ వరకు మనిషి తన నిర్ణయాలకు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళగలరని అనుకోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ తాను చేసిన ఎంపికలు, సెలక్షన్స్ ఏవైతే ఉంటాయో, మాట్లాడిన మాటలు, నిలబెట్టాలనుకోని ప్రామిసెస్ చేసేస్తారు కదా! నిలబెట్టలేకపోవడం జరుగుతుంది కదా! హామీలు ఇచ్చేసి. ఆ నిలబెట్టని హామీలు ఇవన్నీ కూడా తన ముందు మళ్ళీ నిలబడే సందర్భం అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చేటట్టు యూనివర్స్ చేస్తారు. మీలో చాలామంది ఒకప్పుడు సమాధానం కోసం ఎదురు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్న కొద్దీ మీ పర్సన్ కూడా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను లోపలే ప్రశ్నించుకునే దశలో ఉండవచ్చని నాకు ఇక్కడ స్పష్టంగా జడ్జిమెంట్ కార్డ్ ద్వారా సూచిస్తున్నారనమాట. ఇది శిక్ష గురించి కాదు, ఆత్మ పరిశీలన గురించమ్మా. ఆత్మ పరిశీలన గురించి. ఆ ఆత్మ పరిశీలన జరుగుతున్నప్పుడు గట్టిగా గుచ్చుకుంటుంది మీ పర్సన్కి. జస్ట్ ఆ గుచ్చుకోవడం అంటే ఏంటమ్మా? ఏం లేదు అక్కడ. ఆ మాత్రం కూడా గుచ్చుకోకపోతే మనిషి కూడా కాదు. ఇంత ఘోరమైన పరిస్థితి మీకు ఇచ్చి 4 ఆఫ్ వ్యాన్స్ చూడండి మనకి. ఇదేంటంటే ఈ కార్డు ఒక గొప్ప సత్యం గురించి చెప్తుందమ్మా మనకి ఇక్కడ. అంటే ప్రతి మనిషి చివరికి కోరుకునేది మనశ్శాంతే అల్టిమేట్‌గా. ఎన్ని కోట్లున్నా మనశ్శాంతి ఉండదు. నాకు కోట్లు ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకోరాళ్ళు. మనశ్శాంతి కావాలని కోరుకుంటారు. అంటే ప్రతి మనిషి చివరికి కోరుకునేది ఖచ్చితంగా మనశ్శాంతే అల్టిమేట్‌లీ. దాని తర్వాత భద్రత, దాని తర్వాత స్థిరత్వం అనమాట. కానీ ఆ స్థిరత్వం రావాలంటే ముందు సంబంధం నిజాయితీ మీద నిలబడాలి కదా! డెఫినెట్‌లీ. సో, నా వ్యూయర్స్ మీలో చాలామంది ఖచ్చితంగా ఇలా అనుభవిస్తారు. బయటికి అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి మీకు. లోపల మాత్రం భయము, సందేహము, అసలు ఒక ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఒక నిస్సహాయత అనమాట. అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం బయట కనిపించే నవ్వు కూడా మనసులోని భారాన్ని దాచలేకపోతుందనమాట. దాచలేదు, ఎలా దాచుతుంది? ఇట్స్ ఎ ఫేక్ స్మైల్ అని తెలిసిపోతుంది. అందుకే యూనివర్స్ చెప్తున్నారు, శాంతి అనేది నటించడం వల్ల రాదు, నిజాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. మీ పర్సన్ ఎట్లాగో పెట్టేశారు హింసించేసి మిమ్మల్ని. చాలా ఘోరాతి ఘోరమైన విధానాన్ని ఇచ్చి ఇక్కడ. నేను ఎక్కువ ఇక్కడ ఈ నెగెటివ్ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడాలని కూడా ఇష్టపడినాను. మీరున్న స్టేజ్ నుంచి నా పర్సన్స్ని నేను ఎలా తెచ్చుకోవాలి, మీ పర్సన్ మీకు ఎలాగో మీరు నా పర్సన్స్. సో నా పర్సన్స్ని నేను ఎలా బయటికి తెచ్చుకోవాలి చేసేసారు. ఇప్పుడు నా పర్సన్స్ నా 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 డౌన్లో ఉన్న వాళ్ళని ఎలా పైకి లాగాలి నేను అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. రీడింగ్స్లో కూడా నేను మెయిన్లీ దాని మీద ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుందమ్మా. అది మీరు గమనించాలో లేదో మరి నాకైతే తెలియదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఈ స్థితి నాకు ఇక్కడ కనిపిస్తుందా? సో ఓకే, ఈ లోలో ఉన్న నా పర్సన్స్ని నేను ఎలా పట్టుకొని లాగాలి ఈరోజు. అలాగే లాగుతున్నాను. ఎంతోమంది కంప్లీట్గా చేంజ్ అయ్యి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఎంతోమంది నాకు త్రూ వాట్సాప్ ద్వారా కావచ్చు, కాల్ చేసి ద్వారా కావచ్చు, అది ఎంతోమంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చెప్పాలని కాదు, చెప్పకపోయినా చాలామంది జీవితాలు మారుతున్నాయి అనేది నాకు ఎనర్జీస్ ద్వారా తెలుస్తుంది కదమ్మా. అది ఏమి ఇక్కడ నేను అనేది అసలు ఏం లేదమ్మా. భగవంతుడు ఈ తిత్తి ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నారు. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ లైఫ్లో చేంజెస్ చేసుకుంటున్నారు. సబ్జెక్ట్ని విని ఇంప్లిమెంట్ చేసుకోవడం అది మీ గొప్పతనమని చెప్పాలి. ఇక్కడ నేనేం లేదు. ఓకే, సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డు గందరగోళమైన ఆలోచనలను చూపిస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఒకేసారి చాలా దారులు కనిపించడము అవే అనమాట ఇక్కడ కనిపించేది.
ఏది సరైనదో అర్థం కాకపోవడము, తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వాయిదా వేయడము, ఇలాంటి పరిస్థితులు ఈ ఎనర్జీలో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరే, మీ పరిస్థితే. యూనివర్స్ చెప్తున్నారు, సందేహంలో ఎక్కువ కాలం జీవించడం కూడా ఒక భారమేనమ్మా. కొంతమందికి ఏంటంటే ఒకరిని కోల్పోవద్దు, ఇంకొక అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అనే మనస్తత్వం ఉంటుందన్నమాట. అంటే ఇటు మిమ్మల్ని కోల్పోకూడదు, ఇటు ఇంకొక ఆప్షన్ని వదులుకోకూడదు. కానీ అలా స్పష్టత లేకుండా సాగితే చివరికి అందరూ గాయపడుతూనే ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అదే కదా చేశారు. అందుకే ఇప్పుడు పరిస్థితులు ఏది నిజంగా విలువైనది అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయన్నమాట. సో దానికి మీరు డెసిషన్ తీసుకోండి. ఇంతకు మించి క్లియర్గా అంటే మీకు మనం రోబోట్స్మే కాదు కదా, మనకి బ్రెయిన్ ఇచ్చారు కదా యూనివర్స్. విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఏ విషయాలకి ఇంప్లిమెంట్ చేసుకుని ఫైనల్ డెసిషన్ తీసుకోవాలా అన్న జ్ఞానం మీకు ఉంటుంది ఒక మనిషిగా. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ చెప్పడం వరకే, దాని అల్టిమేట్ డెసిషన్ ఇక్కడ మీదే. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డు బాధ్యతను గుర్తు చేస్తున్నాం ఇక్కడ. ఈ బంధం నిలబడాలంటే ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పునాది ఇక్కడ మీకు. మీరు ఈ బంధాన్ని నిలబెట్టడానికి చేసిన కృషి మీకు మాత్రమే తెలుసు. ఇక్కడ యూనివర్స్ ఇస్తున్న రీడింగ్ ద్వారా నాకు తెలుసు ఎంత దారుణంగా మీరు కృషి చేశారు. మీ లైఫ్ సెట్ అవడం కోసం, మీ కెరీర్ నిలబెట్టడం కోసం అన్నా మీరు ఏ రోజన్నా ఎంత కృషి చేశారా? ఈ బంధాన్ని నిలబెట్టడం కోసం మీరు చేసిన కృషి, ఈ ప్రాణాలనే పనంగా పెట్టేసినంత ఎనర్జీస్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఈ ఈ ఈ బంధం కోసం నిలబడ్డారు మీరు ఇక్కడ. అదే చేశారు. కానీ యూనివర్స్ ఇప్పుడు ఒక కొత్త పాఠాన్ని చెప్తుంది మీకు ఇక్కడ. ఇకపై నీ శక్తిని నిన్ను గౌరవించే చోటు మాత్రమే పెట్టు. ప్రేమ అంటే కేవలం ఎదురు చూడటం కాదమ్మా మనకి ఇక్కడ. ప్రేమ అంటే ఇద్దరూ కలిసి ఒకే దిశలో నడవడం అనమాట. అది లేకపోతే ఒకరి ప్రయత్నం మాత్రమే సరిపోదు ఇక్కడ, అస్సలు సరిపోదు. ఎలా సరిపోతుంది? ఇక్కడ మీరు ఒంటరి పక్షి అయిపోయారు. ఇంక దృష్టిలో పెట్టుకోవాలి, మీరు రియలైజ్ అవ్వాలి. మీరు ఒంటరిగా ఆ పర్సన్ని ఈడ్చుకుని వెళ్ళిపోదాము అనుకుంటే రారు ఇక్కడ, రారు. ఈడ్చుకొని అంటే మీరు ఈడ్చుకొని తీసుకెళ్ళే ప్రేమగా మీకేమో ఆ పర్సన్ ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఆ నటనతో మీరు ఏమనుకుంటున్నారు? నటనే. మీ పర్సన్ గురించి నేను చెప్తున్నా, నటనే మీ పర్సన్ చూపించేది. అది నిజం అనుకుని ఆ పర్సన్ ఇచ్చే ఒక చిన్న కొస పట్టుకొని మీరు వస్తారేమో మీతో అనుకుంటుని వెయిట్ చేస్తున్నారు. అది వచ్చే విధానం అంటే అన్ని 2 చేతులు మీ దగ్గరే పెట్టేసి మొత్తం మీతో పాటు ఆయన ఫోర్సు ఆమె ఫోర్స్ని జాయిన్ చేసి స్పీడప్ అవుతుంది. ఇక్కడ అది కాదు కదా ఉంది ఇక్కడ. మీ ఒక్క ప్రయత్నమే ఉంది, ఇంకో పర్సన్ ప్రయత్నం లేదు ఇక్కడ. అది విషయం ఇక్కడ. పోనీ మీరు వదిలేసి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోనివ్వట్లేదే ఈ పర్సన్, వెళ్ళిపోనివ్వట్ల. ఒక్క నిమిషం అమ్మ, వాటర్ తాగుతాను. సో ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్. ఈ 5 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ రీడింగ్లో, ఈ కార్డ్ ఈ రీడింగ్ని భావోద్వేగ గాయాన్ని చూపిస్తుందమ్మా నాకు ఈ రీడింగ్లో. అంటే వాదనలు, అపార్థాలు, గెలవాలనే పట్టుదల, మీ ఇద్దరి మధ్య ఎన్ని వాదనలు జరిగాయి, ఎన్ని అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇక్కడ. మీ పర్సన్ మిమ్మల్ని చేసుకోవచ్చు, మీరు మాత్రం మీ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ కాదు, మీ పర్సన్ చేసిన దాన్ని నిజానికి జరిగిన దానికంటే ఇంకా చాలా తక్కువగానే ఎక్కడ మీ పర్సన్ని లాస్ అయిపోతారు అని చెప్పి చేసిన తప్పుని సరిచేసి సరిలే క్షమించనన్న విధానంగా మీరు చెప్పినా కూడా మీ పర్సన్ ఏం చేస్తారు? నువ్వు ఆ తప్పు చేసావు, లేనిపోని నిందలు వేసేస్తారు మీ మీద. అంటే గెలవాలని పట్టుదల చూపించేస్తారు. మీరు ఏం బ్లేమ్ చేసినా మీ మాటని కొట్టిపాడేసి తన గెలవాలని, నెగ్గాలని చూస్తారన్నమాట. ఎవరో ఒకరు బాధపడినా పట్టించుకోకుండా మాట్లాడిన మాటలు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరో ఒకరు బాధపడినా పట్టించుకోకుండా అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ బాధపడింది ఎవరు? మీరు బాధపడుతున్నా కూడా మీ పర్సన్ ఏం చేస్తారు? అదేం పట్టించుకోకుండా మిమ్మల్ని నిందలు మోపుతూ మాటలు అంటూనే ఉంటారు. అది ఇక్కడ కనిపిస్తుంది.
ఇలాంటి అనుభవాలు మీలో చాలా మందికి ఎదురైనాయి ఖచ్చితంగా. యూనివర్స్ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఈ ఈ మీ పర్సన్ మీతో వాదనలో గెలిచినా, ఒక మనసును కోల్పోతే ఆ గెలుపుకు విలువ ఉండదు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఈ అహంకారం ఏదైతే ఉందో మీ పర్సన్‌లో బాగా బలిసిపోయిన అహంకారం అని చెప్తాను నేనైతే. బికాజ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది అదేనమ్మా. బాగా అంటే బాగా బలిసిపోయింది. ఈ అహంకారం తాత్కాలిక సంతృప్తినే మీ పర్సన్‌కి ఇస్తుందనమాట. అంతే కదా! నేను గెలిచాను. నేను నిన్ను డామినేట్ చేసేసాను. నువ్వు మాటల్లో నెగ్గకుండా కప్పిపుచ్చేటట్టు నేను ప్రవర్తించేసాను. కానీ గౌరవము, నమ్మకము కోల్పోయిన తర్వాత వాటిని తిరిగి పొందడం చాలా కష్టం కదా! ఈ పర్సన్ ఆల్రెడీ ఈ ఈ ఎంటైర్ లైఫ్‌లో ఎప్పటికీ మీలాంటి పర్సన్‌ని పొందలేరు. అలా పొందలేని మీ దగ్గరే తన గౌరవాన్ని, తన ట్రస్ట్, మీరు తన మీద ఉంచుకున్న నమ్మకాన్ని మొత్తం కోల్పోయారు. ఇంక తనని ఇంకెవరు నమ్మేది? ఇంకెవరు తనకి ఇచ్చేది రెస్పెక్ట్? చూడండమ్మా, ప్రతి నిర్ణయానికి కూడా ఒక ప్రతిధ్వని అనేది ఉంటుందన్నమాట. మనం ఎలా ప్రవర్తించామో అదే ఒకరోజు మన సంబంధాన్ని నాణ్యతలో కనిపించేలా చేస్తుంది. ఒక నాణ్యమైన సంబంధంలాగా. నిజాన్ని వాయిదా వేయొచ్చు, కానీ దాని ప్రభావాన్ని కాదు కదా! అందుకే ఇప్పుడు మీరు గతాన్ని పట్టుకొని ఉండకుండా మీ విలువను గుర్తించి ముందుకు సాగడానికి సిద్ధం అవ్వమని యూనివర్స్ పిలుస్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్న విషయం. నైట్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డ్‌తో యూనివర్స్ ఒక భావోద్వేగ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ప్రేమ ఉందని చెప్పడం చాలా సులభం. చాలా సులభం. కానీ ఆ ప్రేమకు తగిన బాధ్యత తీసుకోవడం అంత సులభం కాదు. మీ పర్సన్ మీకు నటనతో ప్రేమ ఉందని ఎన్నిసార్లు చెప్పారో మీకే తెలుసు. దానికి బాధ్యత తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నాను నేను. యూనివర్స్ కాదు, నేను. మీ పర్సన్ గురించి కనిపిస్తున్న ఎనర్జీలో ఒక దశలో భావోద్వేగాల ఆధారంగా ఎన్నో మాటలు చెప్పారు మీకు. యాక్టింగ్ మాటలు. కానీ ఇప్పుడు ఆ మాటలు, ఆ హామీలు, ఆ జ్ఞాపకాలు వారి మనసులోనే తిరిగి వినిపించే దశకు చేరుకున్నట్టు నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. అంటే అది నేను ఇంత స్మూత్‌గా చెప్తున్నాను కానీ అది రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కదా మీ పర్సన్‌కి. మంచి గుణపాల్లా దిగుతున్నాయి. మీ పర్సన్‌కి అర్థమయ్యేటట్టు యూనివర్స్ తనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి, ఒక పర్సన్‌తో చీట్ చేయబడి, మీ పర్సన్ చీటింగ్‌కి గురయ్యి, ఆ నొప్పి బాగా తెలిసి మీరు గుర్తొచ్చి, ఆ రోజు మీకు ఇచ్చిన పెయిన్, మీరు అనుభవించిన పెయిన్‌ని గుర్తు చేసేలా చేశారు యూనివర్స్ ఇక్కడ. అది ఇక్కడ జరిగింది. సో, ఖచ్చితంగా కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎన్నో మాటలు మాట్లాడారు కదా! చాలా రకాలైన యాక్టింగ్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? అవేమీ చేయట్లేదు. అవి గుచ్చుకుంటున్నాయి. నేను ఒకప్పుడు అలా చెప్పాను తనకి. తనని ఇలా బాధించాను. సో, ఆ బాధింపబడిన బాధ ఎలాంటిదో అని తినిప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకో తెలుసా? తిన ఆ బాధని సఫర్ అవుతున్నారు ఇంకొక పర్సన్ ద్వారా కాబట్టి. మీకిచ్చిన దానికి మించి ఎక్కువ 100 రెట్లు సఫర్ అవుతున్నారు. ఆ గుచ్చుకోవడం వల్ల మీకు ఇచ్చిన పెయిన్ ఏ రకమైన పెయిన్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీరు నెత్తి నోరు బాదుకొని చెప్పారు. నాకింత బాధొస్తుంది. నేనింత సఫర్ అవుతున్నా. అసలు తనకి గాలి సోకినట్టు కూడా తెలియలేదు. అసలు ఏమీ తెలీల. మీరు ఎంత నెత్తి నోరు బాదుకుంటున్నా కొంచెం కూడా కన్సిడర్ చేయలే మీ మాటల్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మీరు మాట్లాడిన మాటల యొక్క అర్థం. మీరు ఒకప్పుడు వారి ప్రతి చిన్న మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక కాల్ వస్తుందేమో అని ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయేవారు అలాగే ఇక. ఏ ఫోన్ వచ్చినా తనేనేమో అనుకోవడము, తన కాదని తెలిసినాక మళ్ళీ అప్పుడు వచ్చిన వెంటనే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. తన కాదని తెలిసినాక నార్మల్ అయిపోతుంది. ఇవన్నీ ఫేస్ చేసి వచ్చారు మీరు. మీ పర్సన్ చెప్పిన మాటలను నిజమని నమ్మి మీ మనసంతా అక్కడే పెట్టేశారు. మీ ఊపిరి, మీ శ్వాస, అంతా అక్కడే పెట్టేశారు. మీ ప్రాణం అల్టిమేట్‌లీ. సో, అందుకని యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి హృదయాన్ని విరిచేస్తుంది కదా! ఇప్పుడు మిమ్మల్ని ఎలా విరిచేస్తుందో విరిచేసి ప్రశాంతతను లేకుండా చేయదమ్మా. అస్సలు ఇవ్వదు నిజమైన ప్రేమ ఈ విధంగా.
ఒక ఉదయాన్ని ఏదైతే హార్ట్ ఉంటుందో ఆ హృదయాన్ని గాయపరిస్తే ఆ జ్ఞాపకం కూడా మనసుని వదిలిపెట్టదు. ఎలా వదిలిపెడుతుంది? ద మూన్ చూడండి, ఇక్కడ ద మూన్ వచ్చింది. ఈ రీడింగ్‌లో అత్యంత లోతైన సందేశాన్ని ఇస్తుంది మనకిక్కడ. ఇక్కడ చాలా కాలంగా దాచిన ఫీలింగ్స్, చెప్పని నిజాలు, బయటకి కనిపించని మానసిక భారము కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అనుభవిస్తున్నది. అనుభవించొద్దని మీరు అంటారా? అనుభవించొద్దని మీరు చెప్పుకుంటే భగవంతుడు వింటారా? అస్సలు వినరు. మీరెంత సఫర్ అయ్యారు ఈ పర్సన్ ద్వారా. ఎంత దారుణంగా ఏడిపించారు మిమ్మల్ని. కనికరం చూపించారా? ఎన్ని రకాలుగా ప్రయత్నించారు మీరు. ఎన్ని రకాలుగా. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేక వెళ్ళారా మీ పర్సన్ దగ్గరికి? దానికి మించి బంధం ఎక్కువయ్యి, బంధం విలువ ఎక్కువ వాల్యూ ఇచ్చి మీరు తగ్గుతూనే వచ్చి చేశారు ఇవన్నీ. సో అనుభవించనివ్వండి. మీరు ఆపాలని ప్రయత్నం చేస్తారా? చేసినా అది ఫలించదు. ఎందుకంటే మిమ్మల్ని దాటి అది భగవంతుని దగ్గరికి చేరిపోయింది ఈ పర్సన్ చేసిన చీటింగ్ ఎనర్జీస్. సో అది ఏం చేయలేం మనం. కొన్నిసార్లు బయటకు అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి మీ పర్సన్ని మీరు తెలుసుకున్నప్పుడు. నవ్వుతూ ఉంటారు, సాధారణంగా జీవిస్తున్నట్టే కనిపిస్తుంది మీకు. కానీ లోపల మాత్రం మీ పర్సన్ నేను ఆ రోజు చేసింది తప్పు కదా, ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నారు. అలాగే నేను కోల్పోయింది ఎంత విలువైందో అని ఆలస్యంగా అర్థమవుతుంది నాకు అని రియలైజ్ అవుతున్నారు. అది ఎవరి గురించో తెలుసా? మీ గురించి. ఈ ప్రశ్నలు మీ పర్సన్ని పిండేస్తున్నాయి. దీనికి మించి ఈ పర్సన్ ఇంకొక పర్సన్తో దెబ్బ తినబడ్డారు కదా. ఆ దెబ్బ తినడం వల్ల మీ పర్సన్ ఏమైపోయారు? డౌన్ అయిపోయారు. ఒకప్పుడు చాలా దారుణంగా విజృంభించేశారు చూడండి. తప్పు వాళ్ళదైనా కూడా దాన్ని కాదు అని చెప్పుకోవడానికి ఎన్ని రకాల కన్నా మిమ్మల్ని హింసించడానికి ఎన్నో వాదనలు చేసేవారు, మిమ్మల్ని తొక్కి పెట్టేవారు. సో వాటికి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇక్కడ ఈ పర్సనే ఇంకొక పర్సన్తో తొక్కబడ్డారు. నీకంటే నేను ఇంకా ఎక్కువ, నువ్వు తగ్గుండాలి నా ముందంటే అంత పవర్ చూపిస్తే నిన్ను తన్నేవాళ్ళు ఇంకొకరు వస్తారు. అలాగే అయిపోయింది ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి. యూనివర్స్ ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. మనసు నుంచి పారిపోవడానికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికి పారిపోతారు? మానసిక బాధ నుంచి ఎక్కడికి వెళ్ళినా అది వెంటాడుతూనే ఉంటుంది. దాని నుంచి ఎక్కడికి పారిపోతారు? ఈయన ఎక్కడికి ప్లేసులు షిఫ్ట్ చేసినా, ఈమె ఎక్కడికి వెళ్ళిపోయి ఏ రకంగా చేసినా ఈ లోపల ఉన్న మానసిక బాధ తనని గుచ్చి చంపుతూనే ఉంటుంది. సో ఈ అంతర్మనస్సుని బాధింపకూడదు ఎవరు కూడా. మీకు ఇచ్చారు అదే పెయిన్, కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు అదే అంతకు మించిన పెయిన్. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఈ చివరి కార్డు మొత్తం రీడింగ్కి ఒక స్పష్టమైన ముగింపునిస్తుందమ్మా. యూనివర్స్ ఇప్పుడు మీ దృష్టిని ఒక విషయంపై నిలబెడుతున్నారనమాట. జీవితంలో నిజమైన పరిపక్వత అంటే మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించమని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ వారు. ఎవరినైనా బాధ పెట్టి ముందుకు వెళ్ళాలని అనిపించినా కూడా మీ పర్సన్కి అనిపించింది కదా, నేను ముందుకు వెళ్ళిపోయాను, లైఫ్ లీడ్ చేసేసుకున్నాను, మిమ్మల్ని బాధ పెట్టి నా లైఫ్లో ఒక హై పిచ్ స్టేజ్కి వెళ్ళిపోయాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ అని ట్రీట్ చేశారు మిమ్మల్ని. అలానే ట్రీట్ చేశారు. సో ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి ముందుకు వెళ్ళిపోయానని ఫీల్ అయ్యారు కదా. వెళ్ళాలని అనిపించినా కూడా కాలం గడిచే కొద్దీ ఏం జరిగింది ఇక్కడ? ప్రతి వ్యక్తి కూడా తన నిర్ణయాలను తిరిగి చూసే సందర్భం వస్తుంది. పశ్చాత్తాపం. అదే సమయంలో అది మీకు చెప్తున్నారు, నేనున్నానమ్మా మీకు అప్పుడు అలా చేశారు కదా రోజు, నేను వీళ్ళకి ఇలా చేస్తున్నాను మీకు చెప్తున్నారు. నేను చూడట్లేదు అనుకుంటున్నారా మీరు? నేను ఎందుకు వదిలేస్తాను నా బిడ్డను బాధ పెడితే అని చెప్తున్నారు అనమాట. ఈ రోజును వదిలేస్తే ఇంకొక రోజు ఇంకొకరిని సఫర్ చేస్తారు ఈ పర్సన్. కాబట్టి కోరలు పీకకపోతే లాంగర్ ఈ పర్సన్. ఇప్పటి వరకు కూడా మీరు కన్నీళ్ళతోనే బతికారమ్మా. ఇప్పుడు ఆ బాధని మీ బలంగా మార్చుకునే సమయం వచ్చిందని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. మీ జీవితాన్ని ఇకపై ఎవరి మార్పు మీద ఆధారపెట్టకండి అమ్మా అస్సలు.
మీ విలువను గుర్తించే, మీ మనశ్శాంతిని కాపాడే నిర్ణయాల వైపే అడుగు వేయండి అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. సో, మీరు అనుభవించిన ప్రతి కన్నీరు కూడా వృధా కాదమ్మా. అది మిమ్మల్ని మరింత వివేకవంతుడిగా, బలమైన మనిషిగా, వ్యక్తిగా మారుస్తుంది. ఎవరి ప్రవర్తన మీకు బాధ కలిగించి ఉంటుందో, ఆ అనుభవం నుంచే మీరు నేర్చుకునే పాఠాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు తీసుకోలేరు. ఆ అనుభవం చాలా పాఠాలు నేర్పుతుంది మనకి. ఇప్పుడు గదాన్ని పట్టుకుని ఉంటే సమయము వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు గదాన్ని పట్టుకుని ఉండే సమయం కాదిది. నీ జీవితాన్ని తిరిగి నిర్మించుకునే సమయం ఇది నీకు. ఆల్రెడీ నువ్వు వేస్ట్ చేసుకున్న టైం ఏదైతే ఉందో, ఒక 5 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నావు. ఆ 5 ఇయర్స్‌ని కమింగ్ 5 ఇయర్స్‌లో కూడా నువ్వు కష్టపడి పోయిన కాలాన్ని కూడా కాలంలో సాధించే విషయాలు కూడా నువ్వు వచ్చే 5 ఇయర్స్‌లో నువ్వు యుటిలైజ్ చేసుకొని వేస్ట్ అయిపోయిన కాలానికి న్యాయం చేకూర్చాలి. ఆ విధంగా బతకాలి. నీ హృదయానికి శాంతి ఇచ్చే దారిని మాత్రమే ఎంచుకోవాలి ఇప్పుడు నువ్వు. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో అని చెప్తున్నారు యూనివర్స్. నిజమైన ప్రేమ నీ విలువను ఎప్పుడు తగ్గించదమ్మా. నీకు ఏదైతే ఒక వాల్యూ ఉంటుందో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాటిని మరింత పెంచుతాయన్నమాట. మరింత నీ యొక్క వెలుగును ప్రకాశించేలా చేస్తాయి నిజమైన ప్రేమ. అదే యూనివర్స్ ఈరోజు నీకు అందిస్తున్న అత్యంత శక్తివంతమైన దైవిక సందేశం అమ్మ. సో, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు చెప్తాను చూడండి. స్ట్రెంగ్త్ లియో సింహ రాశి వారు కనిపిస్తున్నారు. క్యాన్సర్ కర్కాటక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, జెమిని మిథున రాశి, లిబ్రా తులా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ టారస్ వృషభ రాశి అండ్ విర్గో కన్యా రాశి, పైసిస్ మీన రాశి, ఏరిస్ మేషరాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఎక్కువగా స్కార్పియో వృశ్చిక రాశి వారు, సాజిటేరియస్ ధనుస్సు రాశి వారు, జెమిని మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహ రాశి. ఈ రాశులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.